ప్యాన్లో పల్లీలు అనేది వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఆ ప్యాన్లోని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇలా దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లు వేసేసుకోవాలండి. చట్నీలో కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది. వేయించుకున్న పల్లీలు ఆరాలి, అందువల్ల వదిలేసి ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టుకొని నూనె కొద్దిగా వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలనంతా వేసుకొని మిక్సీ జార్లో కరివేపాకు అదంతా వేసేసుకోవాలి. దీంతో శనగలు కూడా వేసుకోవాలండి. శనగలు వేసుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దీంతోనే ఒక 6-7 వెల్లుల్లి వేసేసుకోవాలి. దీంతో చింతపండు కొద్దిగా వేసేసుకోవాలండి. కాలే వేసామంటే ఉండలుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళలో నానబెట్టి వేసుకోండి. అలాగే కల్లుప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పోపు వేసుకున్న కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.